ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు మంగళవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేతగాను ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. అయితే దాసరి నారాయణరావు జీవితంలో బొగ్గు స్కామ్ మాయని మచ్చగా మిగిలింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. దాసరి మాత్రం బొగ్గు స్కామ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని పలుసార్లు చెప్తూనే వచ్చారు. అయితే క్విడ్ ప్రో క్వో ద్వారా దాసరి నారాయణరావు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తలబిరా బొగ్గు గనుల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నైవేలి లిగ్నైట్ లిమిటెడ్ తో పాటు మరో సంస్థకు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేస్తుంది. కానీ ప్రైవేట్ రంగంలోని హిందోల్కో సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపుల్లో దాసరి నారాయణరావు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై సిబిఐ విచారణ జరుగుతున్నా దాసరిపై అభియోగాలు రుజువు కాలేదు. ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. దీంతో దాసరి జీవితంలో కోల్ స్కామ్ మాయని మచ్చగా మారిపోయింది.